తెలంగాణ రాజకీయం అగ్రవర్ణాల చేతుల్లో రాజ్యమెలుతోందా? బీఆర్ఎస్ వస్తే వెలమ సీఎం, కాంగ్రెస్ వస్తే రెడ్డి సీఎం అన్నట్లుగా రాజకీయం సాగుతోందా? ఇదే సమయంలో బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి తెలంగాణలో రాజకీయ మార్పునకు శ్రీకారం చుట్టాలని బీజేపీ డిసైడ్ అయిందా? టీబీజేపీలో బలమైన బీసీ నేతగా ఉన్న ఈటెల రాజేందర్ను బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనుందా? తెలంగాణలో రాజకీయం అగ్రవర్ణాల చేతుల్లో రాజ్యమేలుతోందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వెలమ సీఎం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్డి సీఎం అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో తెలంగాణలో అధిక సంఖ్యాక వర్గాలైన బీసీ కులాల నుంచి ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బలమైన బీసీ నేత ఈటెల రాజేందర్ పేరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలుగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఉండగా వాటిలో వెలమ కులానికి చెందిన కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతగా, కాంగ్రెస్ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలోకి వచ్చినా అగ్రవర్ణాలకే సీఎం పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఈటెల రాజేందర్ లాంటి నాయకుణ్ణి ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న వ్యూహంతో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తెలంగాణ బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్ సామాజిక వర్గం. ఈటెల రాజేందర్ ఒక్క ముదిరాజులకే కాదు, తెలంగాణలోని బీసీ కులాలన్నింటికీ ఐకాన్గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం పేరు చెబితే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఈటెల పేరే. ఆయనకు తెలంగాణ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ఈటెలను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తెలంగాణలోని బీసీ కులాలన్నీ ఏకమవుతాయన్న వాదన కూడా ఉంది. బీసీ కులాలన్నీ ఏకమైతే తెలంగాణలో బీజేపీకి అధికారం పక్కా అని లెక్కలు చెబుతున్నాయి. ఈటెల రాజేందర్ అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో ఈటెల పోరాటం వెలకట్టలేనిది. ఈటెల రాజేందర్ తన జీవిత కాలంలో జరిగిన అన్ని ఉద్యమాల్లోనూ పాలు పంచుకున్నారు. లెఫ్ట్ పార్టీలతో పొలిటికల్ కెరీర్ ఆరంభించిన ఈటెల తెలంగాణ ఉద్యమంలో, తర్వాత ప్రభుత్వంలోనూ బీసీలకు ప్రతినిధిగా ఉండేవారు. ఈటెల గులాబీ పార్టీలో ఉన్న సమయంలో ఒక దశలో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది ఈటెలే అనే ప్రచారం కూడా జరిగింది. రాజకీయ విలువలు, నిబద్ధతతో కూడిన నేతగా ఈటెలకున్న ఇమేజ్ బీజేపీకి ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఈటెల వర్గంతో పాటు ఇతర బీసీ కులాలకు చెందినవారు కూడా ఈటెలను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బీజేపీకి గంపగుత్తగా ఓట్లు వేస్తామంటున్నారు. ఈటెలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లో పలుకుబడి ఉందని, కేసీఆర్ను ఢీకొట్టగల సత్తా ఉందని చెబుతున్నారు. పార్టీ తరఫున అనుభవం కలిగిన వ్యక్తి అని అంటే ఈటెల రాజేందర్ ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి ఒక పీరియడ్ మొత్తం కంప్లీట్ చేసిండు, మళ్ళీ వైద్య శాఖ మంత్రి కూడా చేసిండు. మంత్రి పదవిలో ఉన్నంతకాలం చాలా అభివృద్ధి పనులు చేసిండు. మన తెలంగాణకు మంచి మెరుగైన వ్యక్తి అని అంటే ఆర్థిక శాఖ మంత్రి మరియు ఇంకా వైద్య శాఖ మంత్రి ఇవన్నీ చేసి అందరికీ చాలా ప్రయోజనకరమైన వ్యక్తి ఈటెల రాజేందర్ ఒక్కడే ఉన్నాడు. అనుభవానికి అనుభవం ఉంది. తెలంగాణకు ఎన్నో ఇంపార్టెంట్ కావాల్సిన పనులన్నీ ఎన్నో చేసి ముందుకు వచ్చిండు. కాబట్టి ప్రస్తుతానికి ఆయన కంటే అనుభవం ఉన్న వ్యక్తి లేరు కనుక ఆయనకు ముఖ్యమంత్రి పదవి సీటు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తెలంగాణలో 126 కంటే ఎక్కువ బీసీ కులాలు ఉన్నాయి. వీటిలో మున్నూరు కాపు, ముదిరాస్, గౌడ్, యాదవులు, పద్మశాలీలు అతిపెద్ద కులాలుగా ఉన్నారన్నది ఒక అంచనా. బీసీ జనాభా
60% అనుకుంటే ఈ 4 కులాలే దాదాపు 30%కి పైగా ఉంటారన్నది పరిశీలకుల మాట. ఇందులో మున్నూరు కాపులు, ముదిరా సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. గౌడు, యాదవులు, పద్మశాలీలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ముదిరా సామాజిక వర్గం నుంచి ఈటెల రాజేందర్ పెద్ద నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం బీజేపీలో ఈటెల కీలకమైన పదవిలో కొనసాగుతున్నారు. కేసీఆర్ ఈటెలను వాడుకుని ఏ విధంగా వదిలించుకున్నారో, అప్పట్లో ఎంత పెద్ద రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ లాంటి నేతలను ధీటుగా ఎదుర్కొని గులాబీ పార్టీని అసెంబ్లీలో నడిపించిన చరిత్ర ఈటెలది. అన్ని విధాలుగా తనకు అండగా ఉన్న ఈటెలను కేసీఆర్ అవమానించి బయటకు పంపిన తీరుపై అప్పట్లో బీసీ కులాలు రగిలిపోయాయి. తమ నాయకుడికి జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. బీజేపీలో ఈటెలను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కేసీఆర్ను గద్దెదించేలా తమ వంతు కృషి చేస్తామని బీసీ సంఘాలు తెగేసి చెబుతున్నాయి. ముదిరా సామాజిక వర్గానికి చెందిన బీసీ లీడర్ ఈటెల రాజకీయ ప్రస్థానం అంత ఈజీ కాదు. ఎన్నో ముళ్లబాటులు దాటుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. కరీంనగర్ జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా పొలిటికల్ స్క్రీన్పై టాప్ పొజిషన్కి చేరారు. తెలంగాణ రాజకీయ చరిత్ర పుటల్లో తనకంటూ ఓ పేజీ క్రియేట్ చేసుకున్నారు ఈటెల. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటెల రాజేందర్ 1964 మార్చి 20వ తేదీన జన్మించారు. బీఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈటెలకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. తెలంగాణ రాకముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా సమర్థవంతమైన పాత్ర పోషించారు. తన వాగ్ధాటితో సభను ఆకట్టుకునేవారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ మాట్లాడితే చిన్నపిల్లల నుంచి పండు ముసలి దాకా శ్రద్ధగా వినొచ్చు. అంత నెమ్మదిగా, ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టంగా మాట్లాడతారు. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈటెల తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. భారతీయ జనతా పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగు సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఆయనకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇస్తే రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది. అంతేకాకుండా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో 2 పర్యాయాలు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. కాబట్టి ఇవన్నిటి దృష్ట్యా ఈ ఆర్థిక లోపాలు, లావాదేవీలు అనేటివి ఈటెల రాజేందర్ గారికి ఎక్కువ తెలుసు. అంతేకాకుండా బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక బీసీ నేత. కాకపోతే ఆయన అనుభవం గల వ్యక్తి. తెలంగాణ గవర్నమెంట్లో ఆర్థిక శాఖను ఏ విధంగా నడిపించడం మనందరికీ తెలుసు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ గారిని ప్రకటిస్తే మరింత ముందుకు భారతీయ జనతా పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తుందని నా ఉద్దేశం. బీసీ సామాజిక వర్గం అందరూ కూడా ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఆర్థిక విషయంలో ఆయన ఆరితేరున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా ఏ విధంగా వెనుకబడి ఉందో, కేసీఆర్ చేసిన వాటిని మళ్ళీ తీర్చడానికి ఏ విధంగా ప్లాన్ విధంగా చేసుకొని ముందుకెళ్ళడానికి ఈటెల రాజేందర్కు చాలా తెలుసు, అనుభవజ్ఞుడు. అంతేవిధంగా బీసీలు చాలామంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. బీసీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే బీసీలకు కూడా న్యాయం చేసినట్టుంటుంది. కానీ ప్రతి పార్టీలో కూడా ఇంతవరకు బీసీలకు దమశ ప్రకారం కానీ, రిజర్వేషన్ ప్రకారం కానీ ఆ విధంగా సీట్లు ఇవ్వట్లేదు. కాబట్టి ఒక ఉద్యమ నేతగా, ఒక తెలంగాణ రాష్ట్ర బిడ్డగా ఈటెల రాజేందర్ గారికి భాజపా పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే చాలా బాగుంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం అస్త్రాన్ని ప్రయోగించబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అధికార పార్టీ ఇప్పటికే ప్రకటించిన 115 స్థానాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. బీసీలకు బీఆర్ఎస్ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇటు బీఆర్ఎస్ను, అటు కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు బీసీ సీఎంను బీజేపీ తెరమీదికి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. తెలంగాణలో 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆకట్టుకోవడం కోసం ఈటెల లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేత అవసరమని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటెల కంటే సమర్థవంతంగా ఉండే సీఎం అభ్యర్థి మరొకరు లేరని, ఈటెల రాజేందర్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తెలంగాణలో అధికారం ఖాయమని హైకమాండ్ ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అనే చర్చ జనాలతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ విషయంలో క్లారిటీ ఉన్నా కాంగ్రెస్లో కూడా రెడ్లకే ప్రాధాన్యత ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఇక బీజేపీ మాత్రం తెలంగాణలో సీఎం ఫేస్ ఎవరో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల్లో అంతర్గతంగా చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే 3 నెలల్లో జనాల్లో ఆకర్షించే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరై ఉంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ను ఢీకొట్టగల సమర్థవంతమైన అభ్యర్థి ఈటెలకు మించి బీజేపీలో ఉన్నారా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. బీజేపీలో బలమైన నాయకులు చాలామందే ఉన్నారు. అయితే కేసీఆర్ను గద్దెదించే ఫేస్ వాల్యూ మాత్రం ఈటెలకే ఉందన్న మాట బీసీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ బీసీ మంత్రం జపించడం ప్రారంభించింది. టీబీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఇన్ఛార్జిగా ఈటెల రాజేందర్ను అపాయింట్ చేసింది. తెలంగాణలో 50కి పైగా స్థానాల్లో యాదవులు, ముదిరాజ్ వర్గాలు నిర్ణయాత్మక అంశమని బీజేపీ లెక్కలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో కూడా ఈ 2 వర్గాలకు పట్టున్నట్టు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బీసీ ఆదరణ పొందేందుకు ఈటెల రాజేందర్ ద్వారా ప్రణాళికలను అమలు చేయిస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్లు కూడా బీసీ అభ్యర్థినే సీఎం చేస్తామని ప్రకటించే అవకాశాలు కూడా లేవు. ఈ క్రమంలోనే బీసీ వర్గాలను ఆకర్షించే విధంగా ఆ వర్గాల నుంచే సీఎం అభ్యర్థి ఎంపిక ఉంటుందనే సంకేతాలు కూడా పంపే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బీసీనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న తరుణంలో, ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుండి ఈరోజు వరకు ఎప్పుడూ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఎప్పుడూ అగ్రవర్ణాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న తరుణంలో జనాలు చైతన్యవంతులు అవుతున్న ఈ సందర్భంగా బీసీ అంటే రాష్ట్ర జనాభాలో 55% ఉన్న బీసీలలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాలేదు ఎవరు బీసీ. కాబట్టి ఇప్పుడున్న తరుణంలో బీసీ ముఖ్యమంత్రి కావాలని, అందులో రాజేంద్రన్ అయితేనే బాగుంటుందని చెప్పి రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు కోరుకుంటున్న సందర్భం. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితిలో అధికార టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఆ పార్టీలు కనుక అధికారంలోకి వస్తే ఒకతనేమో కె చంద్రశేఖరరావు గారు దొర, ఇంకో అతనేమో రేవంత్ రెడ్డి గారు రెడ్డి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ప్రధానంగా బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ గారు అయితేనే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేసీఆర్ వర్సెస్ ఈటెల అన్నట్లుగా హుజూరాబాద్ ఎన్నికల సమయంలో రాజకీయం నడిచింది. రాష్ట్ర స్థాయిలో ఈటెల అప్పట్లో మంచి హైప్ వచ్చింది. కేసీఆర్ని ఎదిరించగల నాయకుడిగా బీజేపీ అధిష్టానం ఈటెలను గుర్తించింది. ఇప్పుడు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయం క్రియేట్ చేయాలంటే ఈటెలను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ఒక్కటే మార్గమని కమలం అధిష్టానం భావిస్తోందట. కర్ణాటక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్ పార్టీయే అన్న ప్రచారం తెరమీదకు వచ్చింది. ప్రజల్లో ఆ భావన పోగొట్టాలంటే తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన నాయకుడు ఈటెలను ముందు పెట్టడం ద్వారా సాధ్యపడుతుందని కమలం అధిష్టానం భావిస్తోందట. తెలంగాణలో 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న బీజేపీ అందుకు ఈటెల రాజేందర్ను అస్త్రంలా ఉపయోగించుకోవాలని చూస్తోందట. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ను రాష్ట్రంలో దెబ్బతీయడానికి ఈటెల బీసీ కార్డు ఉపయోగపడుతుందా? ఆయనను రాబోయే ఎన్నికల నాటికి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయా అన్నది త్వరలోనే తీరనుంది. గతంలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకులకే అధిక ప్రాధాన్యత ఇచ్చే బీజేపీ రాను రాను వివిధ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కీలక పదవులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎదురొడ్డి నిలిచి తన సత్తా చాటిన ఈటెలను రాబోయే ఎన్నికల ముందు బీజేపీ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఇది ఏ మేరకు పాజిబుల్ అవుతుందో అన్నది. ఈటెల ద్వారా బీఆర్ఎస్ను బలహీనపరచడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే
పార్టీలో ఈటెలకు ప్రాధాన్యత పెరిగితే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు వంటి సీనియర్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపై బీజేపీ నాయకత్వం ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. చూడాలి రాబోయే రోజుల్లో బీజేపీ రాష్ట్ర వ్యూహం ఏ విధంగా ఉంటుందో అన్నది. దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయలేనంతగా రాజకీయ సమీకరణలు చేయడంలో బీజేపీకి ఉన్నంత పట్టు ఏ పార్టీకి లేదు. కమలం హైకమాండ్ రాబోయే రోజులలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటల రాజేందర్ను నిలుపుతుందా? బీసీ కార్డుతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందా? ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే బీసీలంతా ఏకతాటిపైకి వస్తారా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.